పరిస్థితులు చాలా మారిపోయాయండి అప్పటికి, ఇప్పటికి. ఇప్పుడు మీకు 88 లాస్ట్ టైమ్ మనం మాట్లాడుకున్నాం. కానీ ఈ 2 ఏళ్ళు అంటే 90 ఏళ్ళు మనం వేసుకున్నా కూడా, ఒక 60 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవేమో. అవును. సామాజికంగా, అవును. కుటుంబ పరంగా. 50 ఏళ్ళనుకోండి. పోనీ 50 50 ఏళ్ళు. హ్మ్. అవును. ఇప్పుడు నిన్న దాంట్లో యూట్యూబ్ కాదు. ఇది నాది వాట్సాప్ దాంట్లో ముదిగొండ ముదిగొండ ఆయన. ఆయనకి ఇప్పుడు ఆయన కూడా ఇంచుమించు 85 87 ఉన్నాయి. ఆ స్వాతంత్ర సమరంలో పాల్గొన్నప్పటి సంగతులు అవన్నీ ఆయన చెబుతుంటే నాకు ఎంతో జ్ఞాపకాలు వచ్చినాయి నిజంగా. అట్లాంటి వాళ్ళు దేశం కోసం, తన ఇల్లు కాదు, తన వాకిలి కాదు, తనుండే ప్లేసు కాదు, కానీ దేశం కోసం ఎంత కష్టపడ్డారో చెప్తుంటే కళ్ళ నీళ్ళు వచ్చినాయి. అవును. మీరు లాస్ట్ టైం కూడా మీరు కూడా చాలా వాటిలో మీటింగ్స్‌లో వాటిలో పాల్గొన్నానని చెప్పారు. అవును. తర్వాత ఆయన ఎక్కడో ఒక చోట ఉండంగా అరెస్ట్ చేశారు, తీసుకెళ్ళి దాంట్లో పడేశారు. ఇంటి దగ్గర ఏంటి పాము గరిచింది భార్యకి. కరిస్తే ఎవరు దగ్గర లేరుట, కింద పడిపోయిందిట. పిల్లవాడు వచ్చి వాళ్ళ అమ్మని అటు ఇటు చూసి పలకరించకపోతే నురుగు వస్తుంటే నోట్లో నుంచి నీళ్లు తీసుకొచ్చి పోసాట. ఆ సందట్లో ఉండగా ఆ పాము ఎటు పోలా, వాడిని కూడా గరిచి అయ్యో! ఇద్దరు కొలాప్స్. అదే అక్కడ తెలిసింది ఆయనకి. రాలేకపోయినాడు, భార్యని పిల్లాడిని వదులుకున్నాడు కదా. అట్లా ఎంతమందినండి ప్రాణాలు ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం ఎంతమంది ప్రాణాలు వదిలినారు. మా వాళ్ళల్లోనే 4 5 పోయినారు. అక్కడ వాడు కొట్టిన దెబ్బలకి. అట్లాగే ఇక ముందు ముందు కూడా ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి. అందుకని ఇప్పుడే తెలివి తెచ్చుకుని నిజంగా చదువుకుని జ్ఞానం ఉన్న ఆడపిల్లలు మగపిల్లలు అయితే సమాజాన్ని కరెక్ట్గా నడపటానికి వాళ్ళు భుజాల మీద బాధ్యత వేసుకుని నడపడం మొదలు పెట్టాలి. పెద్ద పెద్దవి ఏమో చెయ్యక్కర్లా, కొన్ని మన ఇంటి దగ్గర నుంచే మొదలు పెట్టుకోవాలి. అట్లా మొదలు నీకున్న విజ్ఞానాన్ని అట్లా సమాజం రక్షించడానికి చూసుకోవాలి. అది లేకపోతే మాత్రం ఇంకా కొన్ని రోజులు పోతే ఎందుకు పనికిరారు ఎవ్వరు. కానీ మీరు స్వాతంత్రోద్యమం అప్పటి మూమెంట్లో కూడా మీరు పార్టిసిపేట్ చేశారు. కానీ అప్పట్లోనే మీరు చాలా కరెక్ట్గా చెప్పాలంటే వెల్ ఎడ్యుకేటెడ్. అప్పుడు చిన్నదాన్నిగా, అంత ఎడ్యుకేషన్ లేదు కదా. నేను ఎప్పుడో బట్ కానీ కావాల్సిన తెలివితేటలు ఉన్నాయి బతకడానికి కావాల్సినవని, అదంటున్నాను. ఇప్పుడు పిల్లలకి ఎంత చదువున్నా ఉపయోగం లేదు, బతకవలసిన తెలివితేటలు. చూశాను కదండి ఆ సమాజంలో అప్పుడు జరిగే అసలు మన వాళ్ళ మీద ఇతర దేశస్తులు చేసే అదంతా చూశాను కదా. చిన్న మనసులో తొందరగా పట్టుకుంటుంది అది. చూసి ఇట్టిట్ట అనుకునేదాన్ని. అట్లాగే ఇవాళ రేపు ఇప్పుడు మాలాంటి వాళ్ళం ఏం చేయలేం, ఏదో 4 మాటలు చెప్పడం తప్పితే. ఇప్పుడు చెయ్యాల్సిందంతా యువకులు. వాళ్ళు గట్టి ఇప్పుడు వాళ్ళకి ఇష్టం లేనివి ఎట్లా తల్లిదండ్రితో పోరాడుతున్నారో అట్లాగే ఈ ఆచార వ్యవహారాలు కూడా వాళ్ళు నడుం కట్టుకుని నెమ్మదిగా ఇది చేస్తే వాళ్ళు పెద్ద అయిన తలకే ఒక పద్ధతికి వస్తుంది అది. అందుకని పిల్లలకి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే తల్లిదండ్రి కన్నా మంచి చెప్పేవాళ్ళు అసలు ఎవ్వరు ఉండరండి, ఎవ్వరు ఉండరు. తల్లిదండ్రి చెప్పేది ఏమిటి, ఈవిడ ఎన్నిసార్లు చెబుతోంది, అసలు దీంట్లో సత్యం ఏమిటి, ఇది ఏం చెయ్యాలి, ఇది ఎట్లా మనం దీన్ని తీసుకురావాలనే ఆలోచన వాళ్ళకి రావాలి. వస్తే అప్పుడు కొంచెం కాకపోతే కొంచెం అన్న మార్పు వస్తుంది. పిల్లలకి ఇచ్చే సందేశం అదండి. వాళ్ళ చేతుల్లో ఉంది భారతదేశం, వాళ్ళ చేతుల్లో ఉంది వాళ్ళ బిడ్డల భవిష్యత్తు, వాళ్ళ చేతుల్లో ఉంది వాళ్ళ భవిష్యత్తు. వాటన్నిటినీ కరెక్ట్ చేసుకుంటూ రావాలి అంటే ఒక్కసారి ఎవరు చేయలేరు. నెమ్మదిగా ఇప్పటి నుంచే మొదలు పెట్టుకుంటే. కానీ ఎంత దారుణం అంటే డబ్బులు తీసుకుని మనం ఒక రాజకీయ పార్టీకో ఒక వ్యక్తికో ఓటు వేస్తున్నారు చాలా మంది. అంటే పర్సంటేజ్ వైజ్ అలాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా.
మనం తీసుకోని వాళ్ళు ఎంతమంది ఉన్నా తీసుకునే వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి గవర్నమెంట్ అటువైపు నిలబడుతుంది. అలా చేస్తున్న మొదటి స్టెప్ మన పిల్లలు ఆ విద్య, వైద్యం ఈ 2 చోట్ల కూడా పెద్ద గొడ్డలి పెట్టు. ఎక్కడా ఏది సవ్యంగా జరగట్లేదండి. అంతా దారుణంగానే ఉంది. ఒకటి చెప్పమంటారా? ఇప్పటి పిల్లలు ఎవ్వరూ అట్లాంటి జోలికి పోకుండా పెద్దవాళ్ళు నోరు మూసుకుని మెదలకుండా ఊరుకుంటే ఇక వాళ్ళు వాళ్ళ మీద బాధ్యత పెట్టి, నాన్న ఇప్పుడు తండ్రి గనక నేను పెద్దవాడిని అయిపోయినారా, మరి ఇల్లు బాధ్యత నువ్వు చూడాలి అని తండ్రి ఏ విధంగా కూర్చోబెట్టి చెప్తాడో, ఇక బాధ్యత వాళ్ళ మీద పెట్టి, నాయన మమ్మల్ని ముంచిన తేల్చిన నీదే భారం, సమాజానికి నువ్వేం చేస్తావో, నువ్వు నీ భవిష్యత్తు, నీ తల్లిదండ్రుల భవిష్యత్తు, నీవి కనబోయే పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలి. కాబట్టి ఇక నువ్వు చెయ్యరా అని మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ పిల్లలకి చెప్పాలి. చెప్తేనే ఇప్పుడు అరవకు అంటారు పిల్లలు. ఆ, పెద్దవాళ్ళనే అంటారు పెద్దవాళ్ళనే. అరవకు అంటే వాడు చిన్నప్పుడు అన్నం తినలేకపోతాడు. మా తండ్రి తినరా అని ఎత్తుకుని ముద్దు పెట్టుకుని వాడికి అన్నం పెట్టి వద్దంటే ఆ, ఎంత బతిమిలాడ పెడుతుంది. తినకపోతే లాగి ఒక్కటేసి పెట్టేస్తుంది. అదే కదండి. ఆ, వాడు మంచి కదా. వాడు ఆరోగ్యం కోసం కొట్టినా సరే పెట్టాల్సిందే. ఉమ్, అందుకని మంచి దోవ వెళ్ళవాలి అంటే కొంచెం గట్టి పట్టు పట్టుకునే ఆడవాళ్ళు తప్పనిసరిగా ఉండాలి. మగవాళ్ళు కూడా అంతే. రాజకీయాల్లో కూడా పెద్ద పెద్ద వాళ్ళే వస్తున్నారు, కుర్రాళ్ళు రావట్లా. కుర్రాళ్ళు వస్తే కొంత అవినీతి తగ్గుతుంది, వాళ్ళకంత సొమ్ము మీద అంత ఆశ ఉండదు. కుర్రవాళ్ళు రాజకీయాల్లోకి వస్తే బాగానే ఉంటుంది. కానీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని పొల్యూట్ చేయకుండా ఉంటే ఇదంతా వంశపారంపర్య రాజకీయాలు కాబట్టి వీళ్ళేమో కొంత నూరి పోసేస్తారు. అరే ఇలా సంపాదించాలా, అలా సంపాదించాలా, ఇలా మోసం చేయాలి, ఇదే న్యాయం, ఇలాగే మనం చేయాలి అన్నట్టు. బట్ ఏమైనప్పటికీ అండి, సమాజం అనేది మనం పురోగతి సైడ్ వెళ్తున్నామా, తిరోగతి సైడ్ వెళ్తున్నామా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించుకోవాల్సిన సమయం. ఆలోచించకపోతే ఆ బాధ్యత తల్లిదండ్రులు తీసుకుని వాడు ఆలోచించేట్టు నిదానంగా చెప్పాలి.